హాయ్ అండి. అందరికి నమస్కారం. ముందుగా ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మంచి శుభవార్తనైతే రాష్ట్ర మహిళలకి అందివ్వడానికి సిద్ధంగా ఉంది. అదేంది అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్‌లు అందించాలి అని జెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది ఆర్థికంగా మహిళలకి చేయూతనివ్వాలి. వారిని కూడా సమాజంలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ పథకానికైతే శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంకా ఈ పథకం వచ్చేసరికి, ఈ పథకంలో శిక్షణా కాలం వచ్చేసరికి 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా ఇందులో స్టైఫండ్ ఏమన్నా ఇస్తారంటే అలాంటిదేమీ ఉండదు. ఈ శిక్షణ అయిపోయిన అనంతరం వారికి ఉచితంగా కుట్టు మిషన్‌లనేది ఇవ్వటం జరుగుతుంది. పథకానికి మొత్తం మీద రాష్ట్రంలో 1,02,832 మందినైతే ముందుగా ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి బీసీలు, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ ఈ 3 కార్పొరేషన్‌ల ద్వారా 1,02,000 మందినైతే ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ముందుగా బీసీలు వచ్చేసరికి 46,000 మందిని ఎంపిక చేస్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్‌లో వచ్చేసరికి కమ్మ, కాపు, బలిజ ఇలా కొంతమందినైతే తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళొచ్చేసరికి 45,000 మంది వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా కాపు కార్పొరేషన్ ద్వారా 11,000 మందిని అంటే మొత్తంగా 1,02,000 మంది వరకైతే తీసుకోవడం జరుగుతుంది అని జెప్పేసి మనకి నివేదికైతే రావడం జరిగింది. అంతేకాకుండా ఇది ఈ కార్యక్రమం వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాకుండా మొదటి విడతగా 60 నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరుగుతుంది. నియోజకవర్గానికొచ్చేసరికి 2-3 వేల వరకు మహిళల్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోకెళ్ళి మీకేమన్నా డౌట్‌లు ఉంటే మీ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకొని ఈ యొక్క కుట్టు మిషన్‌ల పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని జెప్పేసి భావిస్తున్నాం. అదే విధంగా ఈ పథకానికొచ్చేసరికి మొత్తంగా బడ్జెట్‌లో 255,00,00,000 వరకు నిధులైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 8వ తారీఖు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ప్రవేశపెట్టనున్నారని జెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జెప్పేసి భావిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.